ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ దొరికే టేస్టీ క్రిస్పీ దోశ కోసం దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 గిన్నెలు తీసుకుని ఒక గిన్నెలో పప్పు, ఒక గిన్నెలో బియ్యం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. నేను 5 గంటల ముందే నానబెట్టుకున్నాను. కొలత వచ్చేసి ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని వేరువేరుగా రుబ్బుకోవాలి. ముందుగా మినపప్పును రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. నేను గ్రైండర్లో వేసాను, మీరు కావాలనుకుంటే మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చండి. ఇలా వేరువేరుగా రుబ్బుకోవడం వల్ల క్వాంటిటీ కూడా మనకు చాలా ఎక్కువగా వస్తుందండి, దోశ క్వాంటిటీ అనేది పిండి. సో మినప్పిండి అయితే రెడీ అయిపోయిందండి. మనం దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుని బియ్యాన్ని వేసేసుకుందాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిండి క్వాంటిటీ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుందండి ఇలా వేరువేరుగా రుబ్బడం వలన. సో నేను బియ్యాన్ని కూడా వేస్తానండి. ఇది బియ్యం మనకి కొన్ని నలగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఫైనలీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకుందాము. మీరు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఉప్పు కలపొద్దండి. ఉప్పు కలిపితే కనుక మీకు పుల్లదనం అనేది వచ్చేస్తుంది. మనం తీసుకుని ఎంత తీసుకుంటామో అంత బయటకు తీసుకుని మిగతా దాంట్లో ఉప్పు కలపకుండా ఇందులోనే కలుపుకోండి. సో అయిపోయిందండి. నాకు ఎంతైతే కావాలో గిన్నెలోకి తీసుకున్నాను నేను, మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకోబోయే పిండిని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. మిగిలింది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. 2 గంటలు నానబెట్టుకున్న పిండిలో ఇప్పుడు మనం క్రిస్పీ టేస్టీ దోశ ఎలా వస్తుందో ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు నేను చెప్తానండి. ఇప్పుడు దీనికోసం ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే మీకు వచ్చేసి 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ ఏంటంటే మనకి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. సో నేను ఈ ఛానల్ అయితే న్యూగా స్టార్ట్ చేశానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత వాటర్ చల్లుకోండి. ఇలా వాటర్ చల్లుకోవడం వల్ల ఏంటంటే మనకి అనేది ముక్కలు కాకుండా వస్తుంది. ఇప్పుడు ఆనియన్ స్ప్రెడ్ చేసుకోండి. ఆనియన్ మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మీకు అనేది చివరిని అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. ఈ పిండిలో చాలామంది సోడా కలిపేస్తారండి. సోడా అయితే కలుపుకోవద్దు, అదంటే మనకి చాలా అనారోగ్యం అనేది వచ్చేస్తుంది సోడా వల్ల. మనకి న్యాచురల్గా ఇలాగే వేసుకోండి, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అనేది అట్టు వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత వేయండి. అలా వేస్తే కనుక మనకి బాగా ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి రోస్టెడ్గా కాలుతుంది. సో అంతే అండి, చాలా బాగుంటుంది క్రిస్పీ దోశ. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఎలా వచ్చాయో దోశలు అనేవి, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నాకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.